8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజుల నుంచి 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. హెంప్ హార్ట్స్, హెంప్ సీడ్స్ అని మీరు గతంలో నేను చెప్పింది కూడా వినుంటారు. ఇప్పుడు దాని మీద ఇంకొక సైంటిఫిక్ పరిశోధన దొరికింది, గుండెకు ఎంత లాభాన్ని ఇస్తుందో. అలాంటి హెంప్ సీడ్స్ గురించి మీకు అసలు ఎంత ప్రోటీన్ ఉంటుంది, ఎంత తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, గుండెకు కావలసిన రేషియో 3:1 రేషియోలో ఇందులో ఒమేగా ఫ్యాట్ ఉంటుంది. అందుకని హార్ట్కి ది బెస్ట్ అని చెప్పే రేషియో ఇందులో ఉంటుంది ఒక్క హెంప్ సీడ్స్లోనే. అందుకని హెంప్ హార్ట్ అంటారు. హార్ట్కు మేలు చేసే సీడ్స్ కాబట్టి హెంప్ హార్ట్స్. అలాంటి హెంప్ హార్ట్స్ని మరి ప్రధానంగా 4 లాభాలు పొందడానికి మనం అందరం ఉపయోగించుకోవచ్చు. భారతదేశంలో ఉన్న ప్రోటీన్ లోపాన్ని 90% పైగా ఉన్న డెఫిషియన్సీని తగ్గించుకోవడానికి పవర్ హౌస్ లాగా ప్రోటీన్కి ది బెస్ట్ నెంబర్ 1 అని కూడా చెప్పొచ్చు. అలాంటి హెంప్ సీడ్స్ గురించి డీటెయిల్ అవగాహన, మీకు అన్ని విషయాలు వివరణగా సైంటిఫిక్ పరిశోధనలతో. మరి ముందుగా మనం హెంప్ సీడ్స్లో ఉండే పోషకాలు ఒక్కసారి వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. 100 గ్రాముల హెంప్ హార్ట్స్ని తీసుకుంటే అందులో బలం 553 కిలో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ 8.7 గ్రాములు, అంటే అదే ధాన్యాల్లో బియ్యములు అయితే 78 గ్రాములు, మిలెట్స్లో అయితే యావరేజ్న 65 గ్రాములు ఉంటాయి కార్బోహైడ్రేట్స్. కానీ ఇందులో 8 గ్రాములు, అంటే అంత తక్కువ కార్బోహైడ్రేట్స్. అంటే డయాబెటీస్ ఉన్న వారికి ఫ్రెండ్లీ. మీరు బాగాన్ని తినండి, అసలు షుగర్ పెరగదు, కండ పుష్టి పెరుగుతుంది, మీకు మంచి కొవ్వులు మంచి ప్రోటీన్ అందుతుంది. అంటే నష్టం లేకుండా డయాబెటీస్ వారికి అతి గొప్ప నెంబర్ 1 ఆహారంగా హెంప్ సీడ్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రోటీన్ 32 గ్రాములు, 100 గ్రాముల్లో 32 గ్రాములు ప్రోటీనే. ఫ్యాట్ 49 గ్రాములు. అమ్మో, మరి అంత కొవ్వు ఉంది కదా అనుకుంటారు. మన బాడీకి కూడా మంచి కొవ్వులు కావాలి కదా. ఈ 49 గ్రాముల్లో ఏది ఎంత ఉంది అని తీస్తేనండి, ఒమేగా 6 ఫ్యాట్ 29 గ్రాములు, ఒమేగా 3 ఫ్యాట్ 9 గ్రామ్స్. ఒమేగా 6 ఒమేగా 3 కంటే 3 టైమ్స్ ఎక్కువ ఉండాలి. కరెక్ట్గా ఇక్కడ చూడండి, 3:1 రేషియోలో ఒమేగా 6 ఒమేగా 3 ఈ రేషియోలో ఉన్నాయి. 49 ఇట్లా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట ఇవి. ఫైబర్ 4 గ్రామ్స్, మెగ్నీషియం 700 మిల్లీగ్రాములు, మనకు సుమారుగా 350 మిల్లీగ్రాములు అట్లా ఉంటే 370 లోపు సరిపోతుంది. కానీ ఇందులో అంత ఎక్కువ ఉంటుంది. ఇవి హెంప్ హార్ట్స్లో ఉండే పోషకాలు. ముఖ్యంగా డాక్టర్లు గుండె ఆరోగ్యం బాగుండాలంటే 3:1 రేషియోలో ఈ ఒమేగా ఫ్యాట్ ఉండాలని రికమెండ్ చేస్తూ ఉంటారు. గుండె లోపల ఇన్ఫ్లమేషన్స్ రాకుండా, గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి, అట్లాగే రక్తనాళాలు ఫ్రీగా ఉండి వ్యాకోచిస్తూ బీపీ రాకుండా ఉండటానికి మంచి కొవ్వులంటే ఈ రేషియో ఉంటే మంచి కొవ్వు. అలాంటిది డైరెక్ట్గా ఉన్నది హెంప్ సీడ్స్లోనే. ఇంకొకటి, మనం ఆయిల్స్ వాడేటప్పుడు ఈ రేషియో కరెక్ట్గా ఉండదు. ఒమేగా 6ది ఎక్కువ ఉంటుంది, కానీ ఒమేగా 3 ఆయిల్స్లో ఉండదు. అందుకని 3 ఉంటుంది కానీ 1 ఉండదు ఇక్కడ. అందుకని ఆయిల్స్ వల్ల మరిగించేసరికి ఇంకా డిస్టర్బ్ అయిపోతాయి. అందుకని గుండెకు లేనిపోని ఇబ్బందులు ఆయిల్స్ వల్ల వస్తాయి. అదే విత్తనాలు తింటే అలా రావు అన్నమాట. మరి భారతదేశంలో అందరికీ ప్రోటీన్ డెఫిషియన్సీనే. హార్మోన్స్ ఉత్పత్తి అవ్వకపోవటానికి, కండపుష్టి తగ్గిపోవడానికి, ఇమ్యూనిటీ డౌన్ అవటానికి, మరి అనేక రకాల నష్టాలు రావడానికి ప్రోటీన్ ఫుడ్ తినకపోవటం. అలాంటి ప్రోటీన్ 32% తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు అనమాట. అందుకని పిల్లలకి, గర్భవతులకి, బాలింతలకి, ఆటలాడేవారికి వీళ్ళందరికీ 1 కేజీ బరువుకి 1.5 గ్రాము నుంచి 2 గ్రాముల వరకు కావాలి. పెద్దలకైతే 1 కేజీ బరువుకు 1 గ్రామ్ ప్రోటీన్ కావాలి. కాబట్టి అలాంటి హెంప్ సీడ్స్ని రోజుకు 30-40 గ్రాములు తప్పనిసరిగా మనం 50 గ్రాములన్నా తింటే చాలా బాగా ప్రోటీన్ వెళ్ళిపోతుంది. అలాంటి హెంప్ హార్ట్స్ని ఒరిజినల్గా తెప్పించమంటే గుడ్ హెల్త్ వారు ఉత్తరాఖండ్లో హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండే రైతుల నుంచి అక్కడ ఫామ్స్కి వెళ్ళి అట్లాంటి చోట కలెక్ట్ చేసి ఈ హెంప్ హార్ట్స్ని తీసుకొచ్చి పైన తొక్క తీసేసి పొట్టులాగా ఉంటుంది, అది మనం తినకూడదు, తీసేసి
వాటిని రోస్ట్ చేసిన హెంప్ హార్ట్స్ని మనకి సులభంగా తినే పద్ధతులు అందిస్తున్నారు. అందుకని చాలా ఈజీగా హెంప్ హార్ట్స్ని ఎవరైనా సరే క్రిస్పీగా ఉంటే కాబట్టి బ్రహ్మాండంగా తినేయగలుగుతారు. అంటే ఇంత లాభం ఉందని ఇంతకాలం తెలియదు కదా. ఇవన్నీ చూశాక మనకి జనాలు మన ఫాలోవర్స్కి అందిస్తే మంచిదని రికమెండ్ చేయగా ఇప్పుడు అట్లాంటివి గుడ్ హెల్త్ వారి స్టోర్లో చక్కగా పెట్టి అందిస్తున్నారు. మీ అందరి కొరకు నా సలహా మేరకు వాళ్ళు తీసుకొచ్చి చక్కగా అందిస్తున్నారు. మరి హెంప్ హార్ట్స్కి గుండెకి ఎట్లా లాభాన్ని చేస్తుందనేది పరిశోధన 2024 మార్చిలో రిలీజ్ అయిందండి. యూనివర్సిటీ ఆఫ్ మనితోబా, కెనడా. వీళ్ళు 18 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వయసులోపు వారిని తీసుకున్నారు. బిఎంఐ వీళ్ళకి 30 నుంచి 35 బిఎంఐ ఉన్న వారిని తీసుకున్నారు. ఒబిసిటీ ఉన్న వాళ్ళని తీసుకున్నారు 30 మందిని. డయాబెటీస్ లేకుండా ఉన్న వాళ్ళని తీసుకున్నారు. ఈ 30 మందిలో 13 మంది పురుషులు, 17 మంది మహిళలు ఉన్నారన్నమాట. వీళ్ళకి రోజు ఉదయం 30 గ్రాములు హెంప్ హార్ట్స్ని, సాయంకాలం 30 గ్రాములు హెంప్ హార్ట్స్ని అలా నెల రోజులు ఇచ్చి స్టడీ చేశారు. సెకండ్ మంత్ ఇచ్చి అట్లా స్టడీ చేశారు. వీళ్ళకి ఏం మార్పులు వచ్చినాయి అంటే, నెల తిరిగేసరికి టోటల్ కొలెస్ట్రాల్ 8% తగ్గింది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ 7% తగ్గింది, గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ 4% ఇంక్రీజ్ అయింది, ట్రైగ్లిజరైడ్స్ బ్లడ్లో ఫ్యాట్ 9% తగ్గింది, ఫాస్టింగ్ గ్లూకోజ్ 4% తగ్గింది. అంటే ఇవి తినటం ప్రారంభించిన దగ్గర నుంచి 1 మంత్ లోపు, సెకండ్ మంత్కి ఇవి రెట్టింపు అయ్యాయి. 3-4 మంత్స్కి కానీ హార్ట్కి బాగా మేలు చేసే విధంగా బాడీలో చేంజెస్ రావు. అందుకని కంటిన్యూ చేస్తుంటేనే రిజల్ట్ పెరుగుతూ ఉంది అని వీళ్ళ మీద ప్రూవ్ అయిందనమాట. హెంప్ సీడ్స్ వల్ల కలిగే 4 ప్రధానమైన లాభాల్లో మొట్టమొదటిది, ఈ హెంప్ సీడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనికొస్తాయట. మనకి రక్తనాళాల లోపల పొరలో ఇన్ఫ్లమేషన్ వచ్చి మరి పూడికలు రావడానికి కారణమయ్యే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, ఆ ఇన్ఫ్లమేషన్ కారణమయ్యే TNF ఆల్ఫా, IL-6 ఇలాంటి వాటిని తగ్గించడానికి హెంప్ సీడ్స్, ఇందులో ఉండే ఫ్యాట్స్ ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతున్నాయని రుజువైంది. రెండవది, హై బీపీని తగ్గించడానికి ఇందులో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది లోపలికి వెళ్ళి నైట్రిక్ ఆక్సైడ్ని ప్రొడక్షన్ పెంచుతుందన్నమాట. నైట్రిక్ ఆక్సైడ్ పెరిగితే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి, రక్తనాళాలు స్మూత్ అవుతాయి, బీపీ ఆటోమేటిక్గా కంట్రోల్కి వస్తుంది అనమాట. అందుకని రక్తనాళాలన్నిటికీ, బాడీలో ఉండే ఆర్టరీస్కి చాలా బెస్ట్గా హెల్ప్ చేస్తున్నది ఈ హెంప్ హార్ట్స్ అని వాళ్ళు ప్రూవ్ చేశారు. మూడోది, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటానికి, ట్రైగ్లిజరైడ్స్ తగ్గటానికి. ఇందులో ఉండే 3:1 రేషియోలో ఉండి హై ప్రోటీన్ ఎక్కువ ఉండటం, ఫైబర్ ఎక్కువ ఉండటం, ఇట్లాంటి వాటి వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరిగి బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఈ ఫ్యాట్ రేషియో చాలా కారణం. నాలుగవది, బాడీలో ఉండే హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ని క్లీన్ చేయడానికి బాగా విటమిన్ E బాగా ఉంటుంది ఇందులో. అందుకని ఇది ఇన్ఫ్లమేషన్ రాకుండా తగ్గించడానికి, బాడీలో ఫ్రీ రాడికల్స్ని, టాక్సిన్స్ని రిమూవ్ చేయడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీగా బాగా పనికొస్తున్నది. ఈ 4 రకాలుగా హెంప్ సీడ్స్ మీకు మేలు చేస్తాయని రుజువైందనమాట. కాబట్టి ప్రతిరోజు మనం తినే విత్తనాల్లో హెంప్ సీడ్స్ని ఒక 25-30 గ్రాములన్నా తప్పనిసరిగా తినగలిగితే మంచిది. పిల్లలకి, గర్భిణీలకి, బాలింతలకి, ఆటలాడేవారికి, హార్డ్ వర్క్స్కి, జిమ్ చేసేవారికి, కండపుష్టి బాగా రావాలి, మజిల్ ఫార్మేషన్ అనుకునేవారికి, మరి ప్రోటీన్ షేకులు అట్లాంటివి తాగే బదులుగా ఇలాంటి న్యాచురల్ హెంప్ సీడ్స్ని మనం తినగలిగితే అందరికీ మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.